ఎలా ఉంటాయి? ఈ ట్రీట్మెంట్ అనేది ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్ అయినా కొంచెం చూడడానికి నైఫ్ అలా ఉంది కదా, సో ఏమైనా పెయిన్ఫుల్ ఉంటుందా అది? సౌండ్ ఒకటి భయపడుతూ ఉంటారు. బాడీకి ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి, సో దీనివల్ల ఏమన్నా లోపల ఏమన్నా రియాక్షన్స్ ఏమన్నా ఉంటాయా? హలో ఆల్, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ ప్రెజెంట్స్ సొగసు చూడ తరవా. ఎస్, నాకు అర్థమైంది. నా వెనకాల మీకు నేమ్ చూడగానే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది, ఎక్కడికి వచ్చాం, ఏం చూపించబోతున్నాను అనేది. ఎస్, యాజ్ ఐమ్ సెడ్ అండ్ యాజ్ ఐమ్ ప్రామిస్డ్, మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, ఇంకొక మంచి ట్రీట్మెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం, బ్యూటీ ట్రీట్మెంట్తో అనేది. సో మీకు చెప్పినట్టే మేము ముందుకు వచ్చేసాం. ఎస్, లాస్ట్ ఎపిసోడ్లో మనం కొరియన్ గ్లో స్కిన్ ట్రీట్మెంట్ చూసామన్నమాట. మరి ఈ ఎపిసోడ్లో మనం ఏం చూడబోతున్నాం, ప్రవళిక గారు మనకి ఇంకేంటి ఇంకా కొత్త ట్రీట్మెంట్ ఏం చూపించబోతున్నారు అనేది మీతో పాటు నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి నాతో. ప్రవళిక గారు, మేము మళ్ళీ వచ్చేస్తాం మీ దగ్గరికి. మళ్ళీ వచ్చేసారా బాబు అని అనుకోకండి, మళ్ళీ వచ్చాం అంతే. సో మీరు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం చూపిస్తారని మా వ్యూయర్స్ అందరూ చాలా 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 ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు ట్రీట్మెంట్ ఏం చూపించబోతున్నారు? టుడే మనం చేసే ప్రొసీజర్ వచ్చేసి కార్బన్ లేజర్, ఆల్సో కాల్డ్ హ్యాజ్ బ్లాక్ డాల్. సో ఈ ప్రొసీజర్ ఏంటి అంటే, ఇది లేజర్ అనమాట, నాన్ ఇన్వేసివ్, అంటే నీడిల్స్ ఉండవు. ఓకే. సో దీనివల్ల పెయిన్ కూడా ఉండదు, ఇట్ వోంట్ హార్మ్ యువర్ స్కిన్. సో దీనివల్ల ఏంటి అంటే, ఇది ఒక 30 minutes to 45 minutes ప్రొసీజర్ ఉంటుంది. సో ఈ ప్రొసీజర్లో అయితే పెయిన్ ఏమి ఉండదు. ఇట్ మెయిన్లీ హెల్ప్ఫుల్ ఫర్ పిగ్మెంటేషన్ పర్పస్. ఏదైతే మనకి అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుందో, అన్ఈవెన్ స్కిన్ టోన్ లేదు పిగ్మెంటేషన్ డల్నెస్ ఉంటుంది కదా, అది రెడ్యూస్ చేయడానికి ఈ ప్రొసీజర్ అనమాట. అసలు ఈ కార్బన్ లేజర్ అంటే దేనికి, అసలు అంటే ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి? ఇది లేజర్ ప్రొసీజర్. సో దీనివల్ల ఏంటి అంటే పిగ్మెంటేషన్ రిడక్షన్ ఉంటుంది. సో లార్జ్ పోర్స్ ఉంటాయి. సో లార్జ్ పోర్స్ మనకి ఓపెన్ పోర్స్ అవి రెడ్యూస్ అవ్వడం, ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ఓపెన్ పోర్స్ అలా ఉంటుంది. సో ఏదైతే ఇనీషియల్గా ముందు అయిన డ్యామేజ్ ఏదైతే ఉంటుందో, ఇట్ రెక్టిఫైస్ ఇన్ దిస్ లేజర్ అనమాట. సో దిస్ క్యాన్ బి డన్ ఫర్ ఎవ్రీ వన్, అందరికీ చేసుకోవచ్చు ఈ ప్రొసీజర్. స్కిన్ టైప్ ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది, బట్ స్టిల్ ఈ లేజర్ వీ కెన్ సజెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. సో ఎన్ని స్టెప్స్లో ఉంటుంది ఈ కార్బన్ లేజర్ అనేది, ఎన్ని స్టెప్స్తో చేస్తారు? సో క్లెన్జింగ్ తర్వాత ఇట్ ఈస్ హార్డ్లీ ఒక 15 minutes ప్రొసీజర్. దిస్ ఈజ్ అడ్వాన్స్ లేజర్, USFDA మెడికల్ గ్రేడ్ లేజర్స్ ఇవన్నీ. సో క్లినికల్లీ అప్రూవ్డ్ లేజర్స్ కాబట్టి ఫర్దర్గా ఇది ఏంటి అంటే క్వశ్చన్స్ రేజ్ అవుతుంది, లేజర్స్ వల్ల స్కిన్ ప్రాబ్లం అవ్వచ్చు. లాస్ట్ లో మనం మాట్లాడుకుంటున్నట్టే ఈ పవర్ తో చేసేది కాబట్టి, సో దీనివల్ల స్కిన్ కి ఎంత టెంపరేచర్ లో చేయాలో ఆ టెంపరేచర్ లో ఎయిర్ ఎంతవరకు రేజ్ యూజ్ చేయొచ్చు, సో ఆ రేజ్ తోనే చేస్తాము. ఇట్ వోంట్ ప్రొడ్యూస్ హీట్, మినిమల్ హీట్ ఉంటుంది, ఇట్ వోంట్ హార్మ్. అండ్ డ్యూరింగ్ ప్రొసీజర్ కూడా క్లయింట్ వోంట్ ఫీల్ మచ్ పెయిన్, మీన్స్ పెయిన్ అనేది ఉండదు ఇందులో. ఓకే. ఓకే. సో అంటే దీనివల్ల యూజెస్ ఎలా ఉంటాయి, అంటే ఎన్ని సెషన్స్ ఉంటాయి దీనికి? ఇది మల్టిపుల్ సెషన్స్ ఉంటుంది. దిస్ సెషన్ క్యాన్ బి రిపీటెడ్ విత్ ఇన్ 15 or 21 days చేసుకోవచ్చు. సో నంబర్ ఆఫ్ సెషన్స్ రిక్వైర్డ్ ఉంటుంది. ఇది ఎవరైనా ఫేషియల్ కాదు. సో ఫేషియల్ ఏంటంటే మనకి సూపర్ఫిషియల్ గా వర్క్అవుట్ అవుతుంది. కమింగ్ టు కార్బన్ లేజర్ కానీ ఏదైనా లేజర్స్, సో లేజర్స్ ఏంటి అంటే మీన్స్ డీపర్ లేయర్లో ఏదైతే డ్యామేజ్ ఉంటుందో ఇట్ విల్ రెక్టిఫై దట్ థింగ్స్. సో వన్స్ ఇన్ 15 to 21 days చేసుకోవచ్చు.
పర్ హెడ్ మీన్స్ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇన్ని సెషన్స్ పడుతుందని కాదు, స్కిన్ డ్యామేజ్ని బట్టి డాక్టర్ విల్ సజెస్ట్. సో దాన్ని బట్టి దే హ్యావ్ టు గో ఫర్ ప్రొసీజర్ అలా ఉంటుంది. సో దీని వల్ల ఏమన్నా మనకి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదండి. యాజ్ ఐ సెడ్ దిస్ ఇస్ USFDA. సో అన్ని మెడికల్లీ టెస్టెడ్ లేజర్స్ ఉంటాయి కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు. అండ్ ఇట్ వోంట్ హార్మ్ యువర్ స్కిన్ కాబట్టి డెఫినెట్లీ ఆల్ కెన్ ట్రై కార్బన్ లేజర్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అండ్ దానివల్ల రిజల్ట్స్ కూడా లాంగ్ లాస్టింగే ఉంటాయి. ఎన్ని డేస్ లో మనం రిజల్ట్స్ అబ్జర్వ్ చేయొచ్చు? లైక్ లేజర్స్ కాబట్టి లైక్ ఫేషియల్ ఇన్స్టెంట్ గ్లో కాకపోయినా ఇన్స్టెంట్ క్లెన్జింగ్ అయితే కనిపిస్తుంది, బట్ స్కిన్ అంతా హీల్ అవ్వాలి. దీనికి డౌన్ టైం ఉండదు. స్కిన్ ప్రాపర్గా మనకి సెటిల్ అయిన తర్వాత ఇట్ విల్ టేక్ లైక్ ఒక 15 days తర్వాత యూ కెన్ సీ ద డిఫరెన్స్. అగైన్ మళ్ళీ ఇది 15 daysలో రిపీట్ చేసుకునే ప్రొసీజర్ కాబట్టి వన్స్ ఇన్ 15 days ఆర్ 21 days కెన్ బి సజెస్టెడ్. అలా ఉంటుంది అనమాట. ఓకే ఓకే. అంటే లైక్ దీని తర్వాత ఈ ఒక సెషన్ తర్వాత మళ్ళీ ఎన్ని డేస్కి ఒకసారి లైక్ 15 to 21 days గ్లో ఎన్ని డేస్ ఉంటుంది? గ్లో ఆఫ్టర్ 15 days మనం చూసుకోవచ్చండి. ఇది ఫేషియల్స్ మనం 15 days వన్స్ చేయించుకోవాలి. 15 days అంటే స్పెసిఫికల్లీ ప్రతి ఒక్కరు 15 days కుదరదు కదా. సో 15 days కుదరకపోయినా లైక్ 21 days లేదా 1 month అలా చేయించుకుంటే మీన్స్ స్కిన్ అనేది హైడ్రేట్ అవుతూ వస్తుంది, మెయింటైన్ అవుతూ వస్తుంది కాబట్టి సో వన్స్ ఇన్ అ వైల్ చేయించుకోవడం ఇట్ విల్ బి బెనిఫిట్స్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. సో మీరు ఈ కార్బన్ లేజర్ అనేది అంటే స్కిన్ టైప్స్ ని బట్టి సజెస్ట్ చేస్తారా, లేకపోతే ఎవరైనా చేయించుకోవచ్చు? ఆల్ స్కిన్ టైప్స్? ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ ఇట్ వోంట్ హార్మ్. అండ్ స్కిన్ టోన్స్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఫర్ ఎవ్రీ వన్ మీన్స్ డిఫరెంట్గా ఉన్నా బట్ దిస్ ఇస్ వన్ ప్రొసీజర్ ఆల్ కెన్ గెట్ ఇట్ డన్. ఎందుకంటే దీనివల్ల మనకి లైక్ పిగ్మెంటేషన్ కానీ అన్ఈవెన్ స్కిన్ టోన్, డల్నెస్ ఏదైతే ఉంటుందో అది రెడ్యూస్ అవ్వడం వల్ల సో ఫర్దర్ ఇట్ హెల్ప్స్ ఇన్ గ్లో ఆల్సో అలా యూజ్ అవుతుంది. సో వన్స్ స్కిన్ రొటీన్ స్టార్ట్ చేసినప్పుడు యూ క్యాన్ ఎవ్రీ 15 daysలో చేయించుకోవచ్చు. లైక్ ఫేషియల్ వీ కీప్ గెట్టింగ్ బయట చేయించుకుంటాం కదా వెనెవర్ మనకి మీన్స్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఆ టైంలో మనం వీ కీప్ గెట్టింగ్ అవుట్ సైడ్ ఫేషియల్స్. సో వన్స్ ఇన్ 1 month కానీ వన్స్ ఇన్ 15 days కానీ యూ కెన్ గో హెడ్ విత్ ద ప్రొసీజర్స్. ఎందుకంటే స్కిన్ అనేది కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇట్ హెల్ప్స్ ఇన్ ఆల్వేస్. స్కిన్ ఇది ఇప్పుడు ఫస్ట్ క్లెన్జింగ్ అయిన తర్వాత వైటమిన్స్ పెనిట్రేషన్ అనేది ఉంటుంది. అది కూడా మనకి ఏంటి అంటే కొంతమందికి డ్రైనెస్ ఉంటుంది, కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, సో నార్మల్ స్కిన్ ఉంటుంది. సో కార్బన్ లేజర్కి ముందు స్కిన్ ప్రిపరేషన్ అనేది లైక్ క్లెన్జింగ్ తర్వాత సో ఇన్ కేస్ దే ఆర్ ఫీలింగ్ డ్రై ఆన్ ది స్కిన్ అంటే కొన్ని లైక్ హెయిర్లోనికి కానీ వైటమిన్స్ కానీ మనం స్కిన్లో ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు ఏంటంటే స్కిన్ విల్ గెట్ హైడ్రేటెడ్. సో హైడ్రేట్ అవుతుంది, స్కిన్ విల్ బి లైక్ బూస్ట్ అవుతుంది. సో వాట్ ఎవర్ హైడ్రేషన్ కావాలో స్కిన్కి సో హైడ్రేషన్ మనము మీన్స్ విత్ ద ఫార్మ్ ఆఫ్ మల్టీవైటమిన్ సీరమ్స్ అలా ఉంటాయి కదా బూస్టర్స్ ఫార్మ్ ఆఫ్ అలా మనం పెనిట్రేట్ చేయడం వల్ల స్కిన్ అనేది రిఫ్రెష్ అవ్వడం స్కిన్ ఈజ్ రెడీ. అండ్ ఫర్దర్గా ఆఫ్టర్ దిస్ ప్రొసీజర్ మనము కార్బన్ లేజర్ స్టార్ట్ చేస్తాం అనమాట. బిఫోర్ కార్బన్ లేజర్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ స్కిన్ ప్రిపరేషన్. సో మొత్తం 5 steps ఇది కార్బన్ లేజర్. ఇది 5 steps ఏమి ఉండదండి. ఇది ఫస్ట్ క్లెన్జింగ్ ఉంటుంది, తర్వాత కార్బన్ లేజర్ ఉంటుంది, తర్వాత వి అప్లై మాస్క్ అనమాట. సో ఇట్ హెల్ప్స్ ఇన్ పిగ్మెంటేషన్ ఏదైతే ఉంటుందో అది రెడ్యూస్ అవ్వడానికి, గ్లో పర్పస్ కూడా యూస్ అవుతుంది. సో దీనివల్ల డౌన్ టైమ్ అయితే ఏమి ఉండదు. ఆఫ్టర్ దిస్ క్లయింట్ కెన్ గో మీన్స్ ఏదైనా వర్క్ ప్లేసెస్ ఉంటే దే కెన్ అటెండ్ దేర్ వర్క్ ప్లేసెస్ యాజ్ వెల్ అండ్ దే షుడ్ అప్లై మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ మస్ట్. ఓకే. సో అంటే ఏ ట్రీట్మెంట్ కైనా లైక్ ఇప్పుడు సో మచ్ ఆఫ్ కెమికల్స్ లైక్ ఆల్ ఉంటుంది కదా ఇది. సో దీనికి ఏమన్నా యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ కెమికల్స్. సో క్లెన్జింగ్ కూడా మనకి మెడికల్ బేస్లో క్లెన్జింగ్ ఫోమ్స్ ఉంటాయి. సో క్లెన్జింగ్ ఫోమ్స్ కానీ స్కిన్ ప్రిపేర్ చేయడానికి మనకి బూస్టర్స్ ఇవి కానీ ఇవన్నీ మెడికల్లీ డెరైవ్డ్ వైటమిన్స్ డెరైవ్డ్ కాబట్టి సో దీనివల్ల సైడ్ మీన్స్ కెమికల్స్ అని కాదు, నాట్ కెమికల్స్. అండ్ లేజర్ కూడా దట్ ఈస్ నాట్ మీన్స్ నార్మల్గా లేజర్స్ కాదు, ఇది మెడికల్ అప్రూవ్డ్ USFDA కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. ఓకే. సో హెల్త్ మీద ఎలాంటి హెల్త్ మీద ఉంటుందండి. చాలా మంది భయపడుతుంటారు ఈ ఎక్స్పెషల్లీ చాలా ఎక్కువ డౌట్స్ రేజ్ అవుతూ ఉంటాయి. లేజర్స్ అన్నా సరే ఈ
మిషన్స్ తో చేసే ఏదైనా సరే భయపడుతూ చాలా డౌట్స్ ఉంటాయి చాలా మందికి. సో ఇది హెల్త్ మీద ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఇది అవకాశం హెల్త్ ఉందా? మీద ఏం పడదండి, బికాజ్ ఇది సూపర్ఫిషియల్ కాబట్టి. సో మనకి ఏంటి అంటే లేజర్ రేస్ వెళ్తాయి స్కిన్ లో లేయర్స్ లోకి, బట్ దట్ ఈస్ నాట్, ఇట్ వోంట్ హార్మ్. ఎందుకంటే మనకి సూపర్ఫిషియల్ ప్రొసీజర్లోనే ఏదైతే పిగ్మెంటేషన్ ఉంటుందో అది కంప్లీట్గా మనం రెడ్యూస్ చేసే ప్రొసీజర్ కాబట్టి ఇట్ వోంట్ హార్మ్ ఎనీ హెల్త్ కండిషన్స్. ఓకే. కంప్లీట్లీ సేఫ్, ఏం కాదు. ఓకే. సో దీనివల్ల ఇది రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ మెయింటైన్ అవుతుందండి. సో స్కిన్ మెయింటైన్ నవే డేస్ మీన్స్ ఆల్ కన్సర్న్ అబౌట్ స్కిన్, రైట్? సో రెగ్యులర్గా, నాట్ రెగ్యులర్లీ ఆల్సో, ఎవ్రీ 1 మంత్కి వచ్చినా ఇట్ హెల్ప్స్ అనమాట. సో ఫర్దర్గా ఉన్న డ్యామేజ్ని రెక్టిఫై చేస్తుంది అండ్ ఫర్దర్గా వచ్చేదానికి కూడా ప్రొడక్షన్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో లేజర్స్, ఇట్ హెల్ప్స్ ఇన్ పిగ్మెంటేషన్ రిడక్షన్, స్కిన్ రెజ్యువనేట్ అవుతూ ఉంటుంది. ఓపెన్ పోర్స్ ఏవైతే ఉన్నాయో లార్జ్ పోర్స్ అవి రెడ్యూస్ అవ్వడం అవుతుంది. అండ్ డల్నెస్ ఉంటుంది కదా, సో డల్నెస్ వీ కీప్ గోయింగ్ వర్క్ ప్లేసెస్. సో వర్క్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు స్ట్రెస్డ్ అవుట్ ఉంటాము. సో దానివల్ల ఏంటి అంటే స్కిన్ డల్గా ఉంటుంది. నో వన్ రిక్వైర్డ్ డల్నెస్ ఆన్ ది ఫేసెస్. సో అందుకు ఈ మెడికల్ ఫీల్డ్లో వీఆర్ కమ్ త్రూ దిస్ లేజర్స్ అనమాట. దీస్ లేజర్స్, ఫేషియల్స్, ఇవన్నీ ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ కొలాజన్, స్కిన్ రెజ్యువనేషన్ పర్పస్, గ్లోకి, అండ్ ఇట్ గివ్స్ అ గుడ్ గ్లో, బెటర్ స్కిన్ అనేది హైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో అంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటున్నట్టు ఇది అన్ని స్కిన్స్ కి సూటబుల్ అని అన్ని చెప్పారు skin కాబట్టి కి suit అంటే అవుతుంది. స్కిన్ పొజిషన్ అంటే దాని టైప్ ని బట్టి ఏమన్నా టైప్ ని సెషన్స్ బట్టి, ఉంటాయా? స్కిన్ డ్యామేజ్ ని బట్టి దే హ్యావ్ టు గో ఫర్ నంబర్ ఆఫ్ సెషన్స్. అది కూడా వన్స్ మీరు డర్మాట్ని విజిట్ అయినప్పుడు విల్ చెక్ యువర్ స్కిన్. మనము స్కిన్ చెక్ చేసి దెన్ ఏ సెషన్స్ రిక్వైర్డ్ అవుతాయి. ప్రతి ఒక్కరికి ఒకటే ప్రోటోకాల్ ఉండదు. సో స్కిన్ అకార్డింగ్లీ ఎవరికి, బికాజ్ కొంతమందికి డ్రై, కొంతమందికి నార్మల్ ఆయిలీ స్కిన్, ఇదంతా కాంబినేషన్ స్కిన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటి ట్రీట్మెంట్ సూట్ అవుతుందని కాకుండా డిజైన్డ్ లైక్ కస్టమైజ్ ప్రొసీజర్స్. వచ్చిన ప్రతిసారి ఒక ఫేస్ ప్రొసీజర్ అయిన తర్వాత దెన్ అగైన్ వన్స్ ఇన్ 15 days వాళ్ళు ఇఫ్ దే కమ్ అండ్ విజిట్ క్లినిక్, సో అగైన్ వీ హ్యావ్ టు అనలైజ్ స్కిన్. పని చేస్తున్నారు కదండి, ఆ స్టెప్ ఏంటి అంటే కొంచెం? దట్ ఈస్ కాల్డ్ స్క్రాపర్. సో స్క్రాపర్ వచ్చేసి మనకి క్లెన్జింగ్ తర్వాత లైక్ పిగ్మెంటేషన్ క్లెన్జింగ్ తర్వాత ఏదైతే టానింగ్ ఉంటుందో అది క్లెన్స్ చేసిస్తాము. సో డెడ్ సెల్స్ లైక్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇవి ఉంటాయి కదా, సో దాన్ని రిమూవల్ ప్రొసీజర్ ఈ స్క్రాపర్ అనమాట. సో ఏదైతే డెడ్ సెల్స్ లాగా ఉంటాయో సో దాన్ని రిమూవ్ చేస్తాము. దిస్ ఆల్ మీన్స్ మెథడ్స్ టు ప్రిపేర్ ప్రొసీజర్ ఫర్ కార్బన్ లేజర్ అనమాట. అది కొంచెం చూడడానికి నైఫ్ అలా ఉంది కదా, సో ఏమైనా పెయిన్ఫుల్ ఉంటుందా అది? పెయిన్, ఇట్ వోంట్ హార్మ్. ఏదైతే క్లినికల్ ప్రొసీజర్స్ ఉంటాయో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, సో లైక్ ఫేషియల్స్, ఈ కార్బన్ లేజర్స్ కానీ ఇట్ వోంట్ హార్మ్ యువర్ స్కిన్. అంటే మనకి డ్యూరింగ్ ప్రొసీజర్ కూడా అంత పెయిన్గా ఉండదు. సో ఈ ప్రొసీజర్ మనకి లైక్ క్లయింట్ కమ్స్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్, సో ట్రావెల్ చేస్తూ వస్తారు. సో స్కిన్ ప్రిపరేషన్ ఈజ్ మస్ట్ బిఫోర్ ట్రీట్మెంట్. ఎందుకు అంటే మనకి డర్ట్లో వస్తారు. స్కిన్ క్లెన్స్ అయిన తర్వాత బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఏదైతే డెడ్ సెల్స్ లేయర్స్ ఉంటాయో అది రిమూవ్ చేయడానికి స్క్రాపర్ అనమాట. సో దీని తర్వాత స్కిన్ బూస్టర్స్ మనము స్కిన్ని రెడీ చేయడానికి, లైక్ యాజ్ ఐ సెడ్ స్కిన్ కండిషన్ని బట్టి స్కిన్ డ్రైగా ఉంటే వీ చూస్ బూస్టర్స్ టు మీన్స్ పెనిట్రేషన్ అవుతుంది, ఎందుకంటే హైడ్రేషన్ పర్పస్. సో ఇప్పుడు అప్లై చేస్తున్న మాస్క్ ఏంటి అసలు, దానివల్ల యూజెస్ ఏంటి? మాస్క్ కాదండి, సో మాస్క్ కాదు, అది కార్బన్ పీల్. సో కార్బన్ లేజర్ కాబట్టి సో కార్బన్ పీల్ బ్లాక్ డాల్ అప్లై చేస్తాము. సో అది అప్లై చేసి లేజర్ చేయాల్సి వస్తుంది. సో దీని ప్రోటోకాలే అది. వీ హ్యావ్ టు అప్లై వన్ బ్లాక్ పీల్ అప్లై చేసి దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ అ లేజర్ అనమాట. సో యూ కెన్ చెక్ ఇన్ వీడియో. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది దిల్ బీ షోయింగ్ ఇన్ వీడియో. సో మామూలుగా ఇది అంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఎస్పెషల్ ఫర్ ఫీమేల్ అయినా మేల్ ఎవరికైనా చేయొచ్చు అండి. ఇది ఓన్లీ ఎనీ లైక్ రెస్ట్రిక్షన్స్ ఏం లేదు, ఇది వీళ్ళే చేసుకోవాలి అని. బికాజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఆల్ కండిషన్స్ ఫర్ ఎవ్రీ వన్ కాబట్టి ఫర్ ఎవ్రీ వన్ వీ కెన్ సజెస్ట్ అనమాట. వీ కెన్ డూ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. సో ఎవరికైనా సరే స్కిన్ డ్యామేజ్ ని బట్టి మనం సజెస్ట్ చేస్తాము.
బట్ కొన్ని డౌన్ టైం లేని ప్రొసీజర్స్, గ్లో వచ్చే ప్రొసీజర్స్లో కార్బన్ లేజర్ ఒకటి, కార్బన్ పీల్ లేజర్ ఒకటి. ఓకే. సో పీల్ అప్లై చేసిన తర్వాత ఏంటి ప్రొసీజర్? పీల్ అప్లై చేసిన తర్వాత లేజర్ చేస్తామండి. సో లేజర్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి ఆ సౌండ్ ఉంటుంది కదా, సౌండ్ అది యూజువల్గా సౌండ్కి భయపడతాం. బట్ సౌండ్ వల్ల కొంతమంది క్లయింట్స్ కూడా ఏంటి అంటే పెయిన్ ఉంటుందా అని భయపడి ఇది టేక్ వన్ స్టెప్ బ్యాక్. బట్ నో నీడ్ టు వరీ అండి, బికాస్ ఓన్లీ సౌండ్ మనకి ప్రాబ్లం అవుతుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ మొత్తం వితౌట్ పెయిన్ యూ కెన్ మీన్స్ యూ కాంట్ ఫీల్ పెయిన్ ఆల్సో. అది పెయిన్ ఏమి ఉండదు అండ్ లేజర్ చేస్తున్న ఫీల్ కూడా ఉండదు. జస్ట్ అది ఒక 10 minutesలో ఇట్ గెట్ ఫినిషెస్ అనమాట. సౌండ్ ఒకటి భయపడుతూ ఉంటారు. ఐ వాంటెడ్ టు సే దట్ పాయింట్. ఓకే. సో దానివల్ల ఎవరైనా సౌండ్ కి చాలా మంది భయపడుతూ ఉంటారు. బట్ ఇట్ వోంట్ హార్మ్ కాబట్టి కంప్లీట్గా పెయిన్లెస్ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ వచ్చేసి నాన్ ఇన్వేసివ్ అంటే నీడిల్స్ ఉండవు కాబట్టి, సో నీడిల్ ప్రొసీజర్స్కి భయపడాలి, ఇలాంటి లేజర్స్కి భయపడాల్సిన అవసరం ఉండదండి. సో ఎస్ ప్రవళిక గారు, అంటే ఇప్పుడు కార్బన్ లేజర్ అయిపోయింది కాబట్టి సో ఈ ఐవి డ్రిప్ అనేది దీనికి కాంబినేషన్? ఇది డిఫరెంట్ ప్రొసీజర్. ఓకే. సో కార్బన్ లేజర్తో పాటు వీఆర్ గివింగ్ హర్ గ్లో డ్రిప్. ఎందుకంటే అది లైట్నింగ్ పర్పస్కి చేస్తున్నాం కాబట్టి. దీనివల్ల యూజ్ ఏంటి? దీనివల్ల ఇది ఏంటంటే ఇంట్రానర్వ్స్ ప్రొసీజర్ ఉంటుంది ఇది. సో దీని ఐవి డ్రిప్స్ వచ్చేసి మనకి ఇట్ హెల్ప్స్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, మల్టీవైటమిన్స్, ఇవి గ్లూటథైన్, హైడ్రేషన్ పర్పస్, ఇంకా రిలాక్సేషన్ పర్పస్ ఈ డ్రిప్స్ అనేవి మనం యూస్ చేస్తూ ఉంటాము. కొలాజన్ పర్పస్. సో ఇవేంటి అంటే ఈ బాడీలో మనకి ఫ్లూయిడ్స్ ఫామ్లో పంపిస్తున్నాం. ఇప్పటి వరకు చేసింది లేజర్. సో లేజర్ రేస్ త్రూ వెళ్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఫ్లూయిడ్ ప్రొసీజర్. సో ఇది కాంబినేషన్ ప్రొసీజర్ కాదు. సో దిస్ ఇస్ డిఫరెంట్, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే. సో ఈ ప్రొసీజర్ వల్ల ఏంటంటే ఫ్లూయిడ్స్ మనం బాడీలో ఇంజెక్ట్ చేసినప్పుడు ఏంటి అంటే బాడీ అనేది స్ట్రెస్డ్గా ఉన్న బాడీ రిలీఫ్ అవుతుంది. సో డిహైడ్రేట్ ఉన్న బాడీ హైడ్రేట్ అవుతుంది. సో డీటాక్సిఫైయింగ్ ప్రొసీజర్ అనమాట ఇది. సో డిటాక్సేషన్ అంటారు. సో మల్టీవైటమిన్స్ మనం బాడీలో ఫ్లూయిడ్ ద్వారా పంపిస్తున్నాం అనమాట. ఇట్ టేక్స్ 10 minutes టైం. సో దీనివల్ల ఏంటి అంటే మనకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అండ్ వాటర్ కంటెంట్ బాడీలో తక్కువ ఉన్నప్పుడు సో ఇది తీసుకోవడం వల్ల ఇమీడియట్గా హైడ్రేట్ అవుతుంది బాడీ. సో ఎనర్జీ, ఇట్ హెల్ప్స్ ఇన్ గివింగ్ ఎనర్జీ ఆల్సో. ఎనర్జీ ఏంటంటే సమ్ టైమ్స్ వి ఫీల్ కొంచెం లోగా ఫీల్ అవుతూ ఉంటాము, స్ట్రెస్గా ఉంటాము. సో ఆ ప్రొసీజర్లో ఏంటంటే ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే ఇమీడియట్గా ఇన్స్టెంట్గా యూ కెన్ సీ డిఫరెన్స్ అండ్ దీనివల్ల ఏంటంటే బాడీలో ఎనర్జీ కూడా బూస్ట్ అవ్వడం అవుతుంది. సో అంటే ఇది ఒక రకంగా ఇది కూడా గ్లోయింగ్, ఇది గ్లో డ్రిప్ లాగానే ఉంటుంది. సో గ్లో అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఒకటే ఫార్మ్, ఐ మీన్స్ ఐవి డ్రిప్ అనేది ఒకటే ఉంటుంది. బట్ ఇచ్చే మనకి అది కూడా కస్టమైజ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కొంతమందికి యాంటీ ఏజింగ్ పర్పస్ ఉంటుంది. గ్లూటథైన్ మీరు వినే ఉంటారు. సో గ్లూటథైన్ ఫామ్లో గ్లూటథైన్ ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉంటాము. సో మల్టీవైటమిన్స్ ఇస్తూ ఉంటాము. సో వైటమిన్ సి ఇవన్నీ ఏంటి అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్కి మనం బాడీని అండ్ ఫేస్ని చూసి స్కిన్ టోన్, స్కిన్ కండిషన్, వాళ్ళు ఉన్న మీన్స్ సిచ్యువేషన్ని బట్టి వి ఆస్క్ క్లయింట్ టు టేక్ దిస్ అనమాట. సో ఇప్పుడు తనకి గ్లో పర్పస్కి వీఆర్ గివింగ్ గ్లో డ్రిప్ అనమాట. సో గ్లోతో పాటు షీ ఫీల్ హైడ్రేట్ ఇన్ హర్ బాడీ అండ్ ఇమీడియట్గా ఎనర్జీ బూస్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ప్రాసెస్ విల్ టేక్ 10 minutes టైం అంతే. సో ఇది కూడా అందరికి ఇవ్వచ్చు, బట్ డిఫరెంట్ ఫామ్ అంటే ఒకటి ఫామ్లో ఉంటుంది బట్ డిఫరెంట్ కాంపోజిషన్స్లో ఇస్తూ ఉంటాం విచ్ దే రిక్వైర్. సో ఈ ప్రొసీజర్ ఎక్కువ టైం ఉండదు. లైక్ లేజర్కి ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో ఇది ఒక 10 minutes టైం కాబట్టి 10 minutes ప్రొసీజర్ కాబట్టి దే కెన్ కమ్. సో అగైన్ ఐమ్ ఆస్కింగ్ అబౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇది డైరెక్ట్ గా బాడీకి ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి సో దీని వల్ల ఏమన్నా లోపల ఏమన్నా రియాక్షన్స్ ఏమన్నా ఉంటాయా? రియాక్షన్స్ ఏమి ఉండవండి. ఇవి యాజ్ ఐ సెడ్ టు గివ్ ఎనర్జీ, టు బూస్ట్ కొలాజన్, హైడ్రేషన్, మల్టీవైటమిన్స్ కాబట్టి మల్టీవైటమిన్స్ ఆర్ ఎవ్రీ టైమ్ గుడ్ ఫర్ అవర్ బాడీ. సో మీన్స్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండదు, కంప్లీట్గా సేఫ్. ఓకే. సో ఇది కూడా మేల్ అండ్ ఫీమేల్, ఇది కూడా మేల్ అండ్ ఫీమేల్. సో దీనివల్ల క్వశ్చన్ మీన్స్ మీరు క్వశ్చన్ చేసినట్టే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా, బికాజ్ ఇది మీన్స్
మనకి తెలుస్తుంది, ఇప్పుడు మాకు తెలుస్తుంది బికాజ్ మేము ఇస్తున్నాం కాబట్టి. బయట వీళ్ళు ఏమైనా కెమికల్స్ లాగా స్టెరాయిడ్స్ లాగా ఇస్తున్నారా అని అనుకోవచ్చు. నో, దిస్ ఇస్ నాట్ స్టెరాయిడ్స్. ఇవన్నీ మల్టీవైటమిన్స్, వైటమిన్ సి, హైడ్రేషన్ పర్పస్, యాంటీ ఏజింగ్ పర్పస్ కాబట్టి ఇట్ వోంట్ హార్మ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. అండ్ దీనివల్ల ఫర్దర్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇంపాసిబుల్. జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. ఓకేనా? సో అంటే ఫుడ్ డైట్ దీనికి ఫుడ్ డైట్ అన్నీ తీసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మనకి వి ఫీల్ లో కానీ లేజీ, మీన్స్ నాట్ లేజీ, కొంచెం ఎనర్జీ బూస్ట్ అవ్వడానికి మీరు దీన్ని ఎన్ని డేస్ ఒకసారి రిఫర్ చేస్తారు? మనము ఇది ఎవ్రీ వీక్లో అన్న చేసుకోవచ్చు. వాళ్ళ ఉన్న కండిషన్ని బట్టి. వాటర్ కంటెంట్ తక్కువ అవుతుంది కదా, సో డీహైడ్రేషన్ బాడీకి మనం హైడ్రేషన్ డ్రిప్స్ వాడతాము. యాంటీ ఏజింగ్ పర్పస్కి అయితే ఇన్ ఎవ్రీ 15 days లేదా వన్స్ ఇన్ 21 days, 1 month అలా తీసుకోవచ్చు. బట్ దిస్ ఇస్ నాట్, ఇట్ వోంట్ హార్మింగ్ యువర్ స్కిన్. మామూలుగా అయితే అసలు ఎన్ని డేస్కి ఒకసారి తీసుకుంటే బెటర్ అని మీరు చెప్తారు? ఇది కండిషన్ బట్టి. యాంటీ ఏజింగ్ అయితే వన్స్ ఇన్ మంత్ చేయించుకోవచ్చు, వన్స్ ఇన్ 15 days చేయించుకోవచ్చు. హైడ్రేషన్ పర్పస్ అయితే ఎవ్రీ వీక్లో చేయించుకోవచ్చు. సో గ్లూటెన్ అయితే మనకి 15 days లేదా 1 month అలా చేయించుకోవచ్చు. అలా ఉంటుంది ప్రొసీజర్. ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అండ్ ఇట్ టేక్స్ నెంబర్ ఆఫ్ సెషన్. అంటే కంప్లీట్గా ఇప్పుడు గ్లో పర్పస్ కానీ యాంటీ ఏజింగ్ కానీ చూస్తున్నారంటే, సో గ్లో పర్పస్కి అప్రాక్సిమేట్లీ మీన్స్ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్, నెంబర్ ఆఫ్ డ్రిప్స్ ఉంటాయి కాబట్టి, సో క్లయింట్ని బట్టి వాళ్ళకి ఎన్ని రిక్వైర్మెంట్ ఉంటాయో వాళ్ళ స్కిన్ కండిషన్ చూసి వీ కీప్ సజెస్టింగ్. బట్ బాడీలో మీన్స్ డీటాక్సిఫికేషన్ కానీ హైడ్రేషన్ కానీ చేయాలంటే వన్స్ ఇన్ అ వీక్ చేసుకోవచ్చు. అండ్ దిస్ కంప్లీట్లీ ఓంట్ హార్మ్ ఎనీథింగ్, కంప్లీట్లీ సేఫ్ అండ్ ఇట్ వోంట్ టేక్ మచ్ టైం కాబట్టి ఐ కెన్ సజెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. సో మామూలుగా అంటే చాలా మంది ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు కదా, బ్యూటీ కావాలి బ్యూటీ కావాలని. ఇలాంటి ఏవి లేకుండా మనం న్యాచురల్గా ఎలా ఉండాలంటే ఏం చెప్తారు? మనకి ఏదైతే హార్మ్ చేయదో ఆ హార్మ్ చేయని వాటికి వి షుడ్ నాట్ స్టెప్ బ్యాక్. సో ఇదేంటంటే ఇట్ వోంట్ హార్మ్ యువర్ స్కిన్, ఇట్ వోంట్ హార్మ్ యువర్ బాడీ అన్నప్పుడు. ఎందుకు అడిగానంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్. సో మెడికేషన్స్ ఏంటి అంటే ఓన్లీ సూపర్ఫిషియల్ లేయర్ లో వర్క్ అవుతుంటాయి. కమింగ్ టు ట్రీట్మెంట్స్ ఇవేంటంటే మన డీప్ ఇన్నర్ లేయర్స్ నుంచి వర్క్ అవుతూ వస్తాయి కాబట్టి, సో కంపారిటివ్లీ క్రీమ్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ ట్రీట్మెంట్ విల్ బీ లైక్ గుడ్ చాయిస్. ఎందుకంటే ఇవి ఇన్నర్ ఏరియాస్ నుంచి వాట్ ఎవర్ పిగ్మెంటేషన్ యూ హ్యావ్, సో అదంతా రెక్టిఫై చేసుకుంటూ వస్తుంది కాబట్టి. సో క్రీమ్స్ తోటి ఓపెన్ పోర్స్ రెడ్యూస్ అవుతుంది. సో ఓపెన్ పోర్స్ రెడ్యూస్ ఎలా అవుతుంది? లేజర్స్తో అవుతుంది. సో లేజర్స్ తోటి మైక్రో నీడ్లింగ్ ఆర్ఎఫ్, ఎంఎన్ఆర్ఎఫ్, పిఆర్పి వీటితోటి స్కిన్ రెజ్యువినేట్ అవ్వడం వల్ల ఓపెన్ పోర్స్ అనేవి కొంచెంగా ఎన్లార్జ్ పోర్స్ అనేవి రెడ్యూస్ అవుతూ వస్తాయి. సో కొన్ని క్రీమ్స్ ఉంటాయి మేబీ గ్లో పర్పస్, ఇన్స్టెంట్గా గ్లోకి మనకి యూజ్ అవ్వచ్చు. బట్ డెఫినెట్గా creams will be giving different results and treatments will be giving different results. So prati okkariki means creams toti solution undadu kabatti that's the reason we have come up with the procedures and daniki lasers kuda untayi, facials kuda untayi, MNR inka deep needling procedures kuda untayi, injectable procedures untayi which everyone can try because prati okkariki customized procedures untayi kabatti skin condition చూసి చెప్తాం కాబట్టి must try procedures untayi. It won't harm, it won't affect side effects రాదు కాబట్టి ఇట్ ఈస్ లైక్ బెస్ట్ చాయిస్ ట్రీట్మెంట్స్ అన్నప్పుడు. బికాస్ బయట మనం ఫేషియల్స్లో పెట్టే మనీ మీన్స్ వన్స్ ఇన్ 15 days కానీ వన్స్ ఇన్ 21 days లేదా 1 monthకి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు, ఇప్పుడు యాజ్ వీఆర్ గోయింగ్ లైక్ ఫీవర్ వచ్చినప్పుడు మనం వీ డోంట్ గో మీన్స్ మనం ఇంటేక్ మనం నార్మల్గా మన ఓన్ డెసిజన్ తోటి తీసుకోం కదా. సో డెఫినెట్లీ ఇది కూడా స్కిన్ కూడా ఒక మన బాడీలో ఒక మేజర్ కాబట్టి సో యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ means rather than taking creams. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఈ ప్రొసీజర్స్ ఏమైనా స్టార్ట్ చేసే ముందు మీరు డాక్టర్ కన్సల్టేషన్ డెఫినెట్ గా ప్రొసీజర్స్ చేసే ముందు వీ హ్యావ్ టు అనలైజ్ దర్ స్కిన్. సో స్కిన్ ఎలా ఉంది, స్కిన్ కండిషన్ ఎలా ఉంది, ఎన్ని సెషన్స్లో రిజల్ట్స్ వస్తుంది, సో అదంతా మనం చెక్ చేసి వీ హ్యావ్ టు టేక్ లైక్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అండ్ అది కూడా ప్రోటోకాల్ అయిపోయిన తర్వాత ఇదే ప్రొసీజర్స్ కదా అని వీ డోంట్ లీవ్ క్లయింట్స్. వచ్చిన ప్రతిసారి
ఫేస్ అనలైజ్ చేస్తాము. వాట్ మీన్స్ ఏదైతే మీకు రిజల్ట్స్ వచ్చింది, ఏం డిఫరెన్స్ వచ్చింది, డిఫరెన్స్ తక్కువ ఎక్కువ ఉన్నా కానీ నెక్స్ట్ ప్రొసీజర్లో వీ హ్యావ్ బేస్డ్ ఆన్ ది స్కిన్ ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి వీ హ్యావ్ టు చూస్ ద ప్రొసీజర్. అలా ఉంటుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవళిక గారు. చాలా పేషెన్స్గా మేము అడిగిన క్వశ్చన్స్ అన్ని చాలా చక్కగా ఆన్సర్ చేశారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూసారు కదా, ఇవాళ మనం 2 అద్భుతమైన ట్రీట్మెంట్స్ని చూసాం. అండ్ ఫస్ట్ వచ్చేసి కార్బన్ లేజర్ అండ్ సెకండ్ వచ్చేసి ఐవీ డ్రిప్. 2 కూడా చాలా 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 బాగున్నాయి అనమాట. సో చాలా బాగా వర్క్ అవుతున్నాయి. అసలు వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ ఏంటి, లేకపోతే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్ డైట్ ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ వీడియోలో ప్రవళిక గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు కూడా కావాలంటే వెంటనే మీరు అప్రోచ్ అవ్వచ్చు రియాన్స్ క్లినిక్ అనమాట. సో ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. ఇంకొక ఎపిసోడ్స్లో ఇంకొక అద్భుతమైన ట్రీట్మెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాం. అంటిల్ దెన్ మీకు తెలుసు కదా ఏం చేయాలో. కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ. దీనివల్ల యూజెస్ ఎలా ఉంటాయి? ఈ ట్రీట్మెంట్ అనేది ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్ అయినా కొంచెం చూడడానికి నైఫ్ అలా ఉంది కదా, సో ఏమైనా పెయిన్ఫుల్ ఉంటుందా అది? సౌండ్ ఒకటి భయపడుతూ ఉంటారు. బాడీకి ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి, సో దీనివల్ల ఏమన్నా లోపల ఏమన్నా రియాక్షన్స్ ఏమన్నా ఉంటాయా?